అనువాద ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ అంతిమ యుద్ధంలో అమరులైనటువంటి అమరులందరికీ జోహార్లు అర్పిస్తూ ముఖ్యంగా ఈరోజు కోసుదాదా, రాజుదాదా, సత్యనారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డిల యొక్క ఈ సంస్మరణ వేడుకల్లో ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఈ యుద్ధం ఎవరి మీద చేస్తున్నావు? అమిత్ షా మోదీ అని ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ యుద్ధం ఆదివాసుల మీద చేస్తున్నావా? ఈ యుద్ధం మావోయిస్టుల మీద చేస్తున్నావా? ఈ యుద్ధం ఎవరి కోసం చేస్తున్నావు? కార్పొరేట్ల కోసం చేస్తున్నావా? ఆదివాసీల హక్కులు హరించడానికి చేస్తున్నావా? మావోయిస్టుల పేరుతోటి 5వ షెడ్యూల్ భూభాగమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి 10 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ భూభాగాన్ని కార్పొరేట్లకి అప్పగించడానికి నువ్వు అంతిమ యుద్ధం చేస్తా ఉన్నావు. భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఈరోజు ఆదివాసీలు వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఈ భారత రాజ్యాంగం ప్రకారము భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ సభ్యుడైనటువంటి జైపాల్ సింగ్ ముండా ఆదివాసీ మృతి బిడ్డ ద్వారా వచ్చినటువంటి 5-6 షెడ్యూలని మీరు అమలు చేస్తారా లేదా అని అడుగుతున్నందుకే ఈ అంతిమ యుద్ధాన్ని అమిత్ షా మోడీలు ప్రకటించారు. ఈ అమిత్ షా మోడీలు ఈ అంతిమ యుద్ధాన్ని మావోయిస్టుల కోసం మాత్రమే ప్రకటించలేదు, ఆదివాసీల కోసం మాత్రమే ప్రకటించలేదు. వాళ్ళు భారత రాజ్యాంగాన్ని సమూలంగా నాశనం చేయడం కోసం ఈ అంతిమ యుద్ధాన్ని ప్రారంభించాడు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల ప్రజలు మీకేమాత్రమైనా భారత రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఆదివాసీలను కాపాడుకుందాం, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 5-6 షెడ్యూల్ని కాపాడుకుందాం. మావోయిస్టు వాళ్ళ యుద్ధం వాళ్ళు చేస్తారు, ఆదివాసీలు వాళ్ళ యుద్ధం వాళ్ళు చేస్తారు. కానీ ఈ రోజు అమిత్ షా మోడీని ప్రకటించింది ఆదివాసీల మీద మాత్రమే కాదు, మావోయిస్టుల మీద మాత్రమే కాదు, వాళ్ళు భారత రాజ్యాంగం మీద యుద్ధాన్ని ప్రకటించింది. కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పి భారత బచావో నుంచి ఈరోజు ఈ వేదిక ద్వారా ఆ అమరులని స్మరించుకుంటూ ఈ అంతిమ యుద్ధంలో అమరులైనటువంటి ప్రతి ఒక్కరికి మేము వినంగా వాళ్ళు జోహార్లు అర్పిస్తున్నాం. ఈ అంతిమ యుద్ధం ఇప్పటికీ 5 భాగాలు పెట్టి 6వ భాగాన్ని అతి త్వరలో అమిత్ షా మోడీలు 6వ భాగాన్ని వాళ్ళు ప్రారంభించబోతున్నారు. 1 వారం 10 రోజుల్లో, 1 నెల రోజుల్లో 6వ భాగాన్ని ప్రారంభించబోతున్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ అంతిమ యుద్ధాన్ని ఓడించడానికి సిద్ధం కావాలని చెప్పి భారత బచావో తరఫున మేము వేడుకుంటున్నాం.